మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఊరట లభించింది. జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి జోగి రమేష్ సోదరులు కానున్నారు. కాగా ఇప్పటికే భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నకిలీ మద్యం కేసులో 85 రోజులుగా జైలులో ఉన్న జోగి రమేష్, జోగి రాము ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ వచ్చిన నేపథ్యంలో సాయంత్రం 6 గంటలలోపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, రాష్ట్రంలోనే సంచలనం రేపిన నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి ఇప్పటికే జైల్లో ఉన్న ఎవరైతే మాజీ మంత్రి జోగి బ్రదర్స్ ఉన్నారో వారికి ఇప్పటికే ఇబ్రహీంపట్నానికి సంబంధించి బెయిల్ మంజూరైన పరిస్థితి ఉంది. అయితే వారికి తంబలపల్లి నుంచి అంటే మొలకల చెరువు కేసు విషయంలో వాళ్ళకి బెయిల్ రాకపోవడంతో అంటే సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అంటే జోగి బ్రదర్స్ కి సంబంధించిన లాయర్లు ఈ రోజు వాదనలు వినిపించారు బెయిల్ కి సంబంధించి. ఆ బెయిల్ కూడా తంబలపల్లి కోర్టు కూడా ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది. దీంతో జోగి బ్రదర్స్ కూడా అంటే జోగి రమేష్ కి, జోగి రాముకి కూడా కొంత ఊరట లభించినట్టు తెలుస్తుంది. ఈ కేసులో ఇదివరకే ప్రధానంగా నిందితుడిగా ఉన్న ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు ఉన్నారో అతని యొక్క సమాచారం ఆధారాల మేరకు జోగి రమేష్ బ్రదర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క వాదనలు విన్న తర్వాత ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు కూడా ఎక్సైజ్ పోలీస్ శాఖ కూడా చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 40 మంది నిందితులు ఉండగా వారిలో 38 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే జోగి బ్రదర్స్ కి బెయిల్ మంజూరు కావడం కొంత ఊరట లభించినట్టు కూడా తెలుస్తుంది వాళ్ళకి. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.